హలో ఎవ్రీవన్. గూగుల్ పేలో ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా దాని మీద భయపడుతున్నట్టు కొంతమంది తెలుస్తోంది. అసలుకి నిజంగా గూగుల్ పే వల్ల ఏమన్నా బ్యాడ్ జరగబోతుందా? ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. ప్రస్తుతం మంత్రి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఏంటి గూగుల్ పే అంత స్పెషల్గా ఇప్పుడు ఇలా అనుమానించడం ఏంటి సార్? యాక్చువల్గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, టెలికాం సెక్టర్స్ అని దానికి కొంతమంది డిఓటీ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అని కూడా అంటారు. సో దాని గైడ్ లైన్స్ ప్రకారమే ఈ మొబిలిటీ అంటే మొబైల్ నెట్వర్క్స్ కానీ లేదా ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ ఐఎస్పీలు అవన్నీ నడుస్తూ ఉంటాయి. సో వీళ్ళందరికీ వాళ్ళు ఒక రెగ్యులేటరీ అథారిటీ, అది ట్రాయ్ అనేది, TRAI. సో దానికి ఎప్పుడైతే ఈ యూపీఐలు, QR కోడ్లు, ఈ సిస్టమ్ వచ్చి డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్ వచ్చిందో, ఈ డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఎలా తయారైందంటే, మీరు బ్యాంకుతో ఏ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ అయి ఉన్నారో ఆ మొబైల్ నెంబర్తో మీరు యాప్ రిజిస్టర్ చేసుకుంటే, ఆ మొబైల్ నెంబర్కి నేను ఆ యాప్ ద్వారా పే చేస్తే, అది మీ ఏ రిజిస్టర్ మొబైల్తో బ్యాంక్ అనుసంధానం అయి ఉందో, బ్యాంక్ అకౌంట్ ఖాతా, ఆ అకౌంట్లోకి డబ్బులు జమ అయిపోతున్నాయి. సో ఈ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, రేపు వస్తున్న ఎయిర్టెల్, ఇవన్నీ కూడా, ఎయిర్టెల్ కూడా యాప్లు ఉన్నాయి. ఈవెన్ వాట్సాప్ కూడా పేమెంట్ యాప్ వచ్చేసింది. సో ఇవన్నీ ఆయా బ్యాంకులతో రిక్వెస్ట్ చేసుకొని, అనుసంధానం చేసుకొని బిజినెస్ చేసుకుంటాయి. క్వైట్ కామన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ టెలికాం ఎవరైతే సెక్రటరీ ఉన్నారో, నీరజ్ ఎవరో, ఆ టెలికాం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన ఏం చెప్పారంట, దీనికి ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఫ్రాడ్ జరగకుండా ఉండడం కోసం దీనికి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్, FFRI అని అంటారు. యాక్చువల్గా దాన్ని సింపుల్గా FRI అనేస్తున్నారు, ఫైనాన్స్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగింది అనేది ముందుగా తెలియజెప్పేలాగా ఆ టెలికాం సెక్టర్లో జాయిన్ అయితే, ఆ టెలికాం సెక్టర్ ఒకవేళ ఇది సరిగ్గా మనం అనుకున్న వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అయితే దాని అకౌంట్ నెంబరు, ఆ పేరు క్యాలిక్యులేట్ చేసుకొని కరెక్ట్ ఖాతాదారులోకి జమ అవుతుందా లేదా అని చెక్ చేసుకునేలాగా పేమెంట్ జరగాలి. అయితే ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రధానంగా మేజర్ యూపీఐ ఏ ఉన్నాయంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అత్యధికంగా ఎక్కువ మంది యూజ్ చేయడానికి కారణం ఏంటంటే, కరోనా టైంలో ఏదైతే డిమానిటైజేషన్ టైంలో చాలామంది ఇబ్బంది పడ్డారో, దాన్ని పేటిఎం అప్పటికే బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ యాప్గా ఉన్న నేపథ్యంలో బాగా పికప్ అందుకుంది. దానికి చైనా మేబీ అలీబాబా గారి కంపెనీ ఎవరిదో సపోర్ట్ ఉంది కాబట్టి బాగా పికప్ అయింది. బట్ గూగుల్ వాడిది వరల్డ్ వైడ్గా గూగుల్ పే ఉపయోగించడం వల్ల గూగుల్ పే వచ్చిన తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఆల్ వీటి షేర్తో పాటు దగ్గరికి వచ్చేసింది. అంటే ఒక 30 to 35%, అంటే 1/3 ఆక్యుపై చేసినట్టేగా. భారతదేశంలో ఉండే ప్రజల జనాభాలో 3/4 భాగం గూగుల్ పే ద్వారా జరుగుతున్నాయి. అయితే గూగుల్ పే వాడు ఇంతవరకు ఆ FRIలో పేరు నమోదు చేసుకోలే, అంటే టెలికాం దీనికి నమోదు చేసుకోలే. ఎందుకు? మేబీ గూగుల్ పే ద్వారా జరిగిన ఫ్రాడ్కి సంబంధించి ఇంతవరకు కంప్లైంట్లు రాలేదా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వలేదా, ఇచ్చినా కూడా అతి తక్కువ మోతాదులోనే కంప్లైంట్లు జరిగాయి కాబట్టి అది ఫ్రాడ్ రిస్ట్రిక్టెడ్ ఇండికేటర్ ఏదైతే ఉందో దాంట్లోకి అందుకే వెళ్ళలేదేమో అనేది ఆ చీఫ్ సెక్రటరీ, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ తాలూకా ఉద్దేశం టెలికాం సంబంధించి. అయితే ఇక్కడ గూగుల్ పే వాడు కూడా ఏమంటాడు, మా పేమెంట్స్ ద్వారా జరిగేవన్నీ కూడా నిఖార్సుగా ఉంటాయి, పద్ధతిగా ఉంటాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం, ఫోన్పే తీసుకుంటే, ఫోన్పేకి ఆ UPI ID మన ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అవుతున్నామో ఆ మొబైల్ నెంబర్తోనే ఆ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. మీరు 9050 సంథింగ్ మొబైల్ నెంబర్ ఉంది, ఆ మొబైల్ నెంబర్తో మీరు ఫోన్పే రిజిస్టర్ అయినప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఏ బ్యాంకుకి అయితే అది అనుసంధానమైందో ఆ బ్యాంక్ మొదటి 2-3 అక్షరాలతో ఆ కోడ్ లాగా జనరేట్ చేసి ఇస్తున్నాడు, వెబ్ పోర్టల్ లాగా. బట్ గూగుల్ పే వాడు ఏం చేస్తున్నాడు, కేవలం ఆ ఫోన్లో ఉండే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి, ఏ ఖాతాకు అయితే బ్యాంకు ఖాతాతో మెయిల్ ఐడి రిజిస్టర్ అయ్యి ఉందో ఆ మెయిల్ ఐడితో వాడు UPI ID క్రియేట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఫోన్పే వాడు మొబైల్ నెంబర్తో UPI ID రిజిస్టర్ చేస్తే, గూగుల్ పే వాడు మెయిల్ ఐడితో రిజిస్టర్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక నెంబర్ వాడారు సార్, రెండిట్లో ఏ చేసిన ఒకటి మెయిల్ ఐడిది సెక్యూర్ అంటాను. ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మీ నెంబర్ ఉంది,
మీరు ఫోన్ నెంబర్తో ఫోన్పే రిజిస్టర్ అయిన తర్వాత మీరు కొన్నాళ్ళకి ఆ నెంబర్ బాగాలేదనో లేదా న్యూమరాలజీ ప్రకారమో నెంబర్ మార్చేశారు. బట్ ఫోన్పేలో ఆ నెంబర్ డిలీట్ చేయలే మీరు, అది అలాగే ఉంది. మీరు ఇంకో నెంబర్ తీసుకుని ఫోన్పేలో ఇంకో రిజిస్టర్ అయ్యారు. ఆ నెంబరు నాకు వచ్చింది అనుకుందాం, మీ పాత నెంబరు. నా ఫ్రెండ్ సరే నేను మాట్లాడుతాను కదా, వీడిని ఫోన్పే కూడా ఇదే ఉంటుందేమో అని చెప్పి నా నెంబర్ కొడితే బై డిఫాల్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంతే, మీరు అక్కడ డిలీట్ చేయలేదు, నేనా ఈ కొత్త నెంబర్తో ఫోన్పే యాక్సెస్ చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, మీ ఖాతాకి వస్తుంది. అది రిస్కే కదా, అది ఫ్రాడే కదా. మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో పాత నెంబర్తో అది డిలీట్ చేయలేదు. పోనీ చేయకపోయారు అనుకుందాం, నాకు వచ్చిన తర్వాతనే నేను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అది నాకు ఇంకో నెంబర్తో రిజిస్టర్ అయ్యింది అనుకోండి, మీ దగ్గర నుంచి నాకు వచ్చిన నెంబర్తో రిజిస్టర్ చేయలేదు అనుకోండి, అప్పుడు నా నెంబర్కి ఎవడైనా చేస్తే ఆ పాతది ముందు ఎవడైతే ఫోన్పే వాడాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకు ఫోన్పేలో ఆ చిన్న సమస్య అయితే ఉంది. గూగుల్ పే అనుకోండి, ఆడి నెంబర్లని మార్చినా మెయిల్ ఐడి ఆడిదే కదా, మెయిల్ ఐడి మార్చడు. మీరు జకీర్ ఉన్నారు, సో jekir.com, jekir@gmail.com ఏదో ఉంటుంది. సో నెంబర్తో కంటే కూడా ఇదే కాస్త బెనిఫిట్ ఉంటుంది. మేబీ ఆ సెక్యూర్ అవ్వడం వల్ల జీమెయిల్ గూగుల్ పే వాడు దీంట్లోకి అది ఎఫ్ఆర్ఐలోకి వెళ్ళలేదేమో, ఫ్రాడ్ రిస్ట్రిక్టెడ్ ఇండికేటర్ ఏదైతే ఉందో. సో అది టెలికాం సెక్టర్ వాళ్ళు అది పాయింట్అవుట్ చేశారు. మీరు భారతదేశంలో లావాదేవీలు నడిపించాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మా ఎఫ్ఆర్ఐలోకి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకపోతే రేపొద్దున ఏమైనా ఫ్రాడ్ ఇన్సిడెంట్ జరిగాయని మీ యాప్ ద్వారా కంప్లైంట్ వస్తే మీ మీద కేసు ఫైల్ చేస్తాం. అప్పుడు మొత్తానికి ప్రాబ్లం అవుతుందిగా. అప్పుడు సింపుల్గా ప్రభుత్వానికి చిరాకు దొబ్బింది అనుకోండి, ఇప్పుడు టిక్ టాక్ లాంటివి ఎలాగైతే తీసేశారో గూగుల్ పే ఇకపై భారతదేశంలో పనిచేయదు అంటాడు. సింపుల్. ఏమవుతుంది అప్పుడు? వాడి ద్వారా జరగాల్సిన లావాదేవీలు, వాడి ద్వారా జరగాల్సిన యాడ్లు, రెవెన్యూ అన్నీ పోతాయిగా. సో అందువల్ల గూగుల్ పే అనేవాడు ఈ ఎఫ్ఆర్ఐలో రిజిస్టర్ అవ్వకపోతే వాడికే నష్టం జరగచ్చు. బట్ ఇంతవరకు మాకు గూగుల్ పే ద్వారా ఫ్రాడ్గా జరిగిందని ఎవరు ఇవ్వలేదు, అంటే తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో కంప్లైంట్లు ఎవరు ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం కూడా, ఈ పోలీసు వాళ్ళు చెప్పేది కూడా, ఒకవేళ మన అమౌంట్ పొరపాటున వేరే ఎవరికైనా కొట్టినా, వేరే ఏం చేసినా కంప్లైంట్ ఇస్తే వితిన్ 24 అవర్స్లో కంప్లైంట్ ఇస్తేనే దాని గురించి పరిష్కారం ఏదైనా పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా అది సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కానీ వెనక్కి తిరిగి రప్పించగలదు. 24 అవర్స్ అయిపోతే ఏమి చేయలేం. అండ్ మోర్ ఓవర్ ఓటీపీలు అలాంటివి మాత్రం చాలా గోప్యంగా ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఆ రకరకాల ఫ్రాడ్స్ చేద్దాం, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, మీ మీద ఒక ఇది వచ్చింది, ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నాం, మీరు ఇప్పుడు మీ మొబైల్కి ఒక పిన్ వస్తుంది చెప్పండి అండి. ఎఫ్ఐఆర్ నోట్కి మొబైల్ పిన్కి సంబంధం ఏంటి? ఇట్లా చాలా ఉంటాయన్నమాట, రకరకాలుగా వస్తున్నాయి ఫ్రాడ్వి. సో అవన్నీ కాకుండా ఏదైనా ఎవరు నిజంగా ఓటీపీ గిట్టి అడిగినా నాకు ఓటీపీ చూడటం తెలియదు, ఏదైనా అయితే కాదు కూడదంటే మళ్ళీ తెలుసుకొని చేయడం బెటర్. సో అందుకు ఓటీపీలు అవి చాలా జాగ్రత్తగా చేయాలి. మ్యాక్సిమం గూగుల్ పే లాగా మెయిల్ ఐడితో కనెక్ట్ అయితేనే సెక్యూర్. ఎందుకంటే మనం మెయిల్ ఐడి మార్చంగా, ఫోన్ నెంబర్ మారుస్తామేమో కానీ మెయిల్ ఐడి మార్చం. సో అట్లాగా అందువల్ల కూడా గూగుల్ పే ఎఫ్ఐఆర్ఐలో యాడ్ అవ్వలేదేమో చూద్దాం. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా, లేదా ఈ గూగుల్ పే సెక్యూర్గా ఉందని నిర్ధారిస్తుందా అనేది ఆ ట్రాయ్ నిబంధనల ప్రకారం మనకి అప్డేట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.